ఏ రామా సురేష్, ఐపీఎల్ సీజన్ మొదలైంది కదా, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి ఏంటి? నేను మాత్రం ఈసారి సిఎస్కేనే గెలిచిద్ది అనుకుంటున్నాను రా. నీ ఒపీనియన్ ఏంటి? చెప్పరామా, పర్లేదే. అదేం కాదురా, ముంబై ఇండియన్సే గెలుస్తుంది చూడు కావాలంటే. సొల్లాపరా, మూసుకొని వెళ్ళి సిగరెట్లు తీసుకురాపోబే. ఇలా వీడికి చాలా ఎక్కువ అవుతుంది, ఇప్పుడు ఇస్తాను చూడు వీడికి. సరే మామ, మన ఖాతా కొట్టుంది కదా, పద అక్కడికి వెళ్దాం పద. బ్రెయిన్ చాలా స్ట్రెస్గా ఉంది, ఒక దమ్ వేస్తే కనుక తగ్గదు. అరే చెత్తనా కొడక, ఎందుకురా కొట్టావు? దోమ మామ, దోమ. నాకు తెలుసురా, నీ మీద కోపడ్డానే కదా నన్ను కొట్టావు. అదేం కాదురా బాబు, నిజంగానే దోమ. నేను కొట్టడం నాకేం దోలేటి. సర్లే పద. ఏరా రాము, ఎలా ఉన్నావురా? అరే సుధాకర్, నేను చాలా బాగున్నాను రా. ఇంతకు నువ్వెలాగున్నావు? బాగానే ఉన్నాను రా. వ్యాపారం ఎలా జరుగుతుంది? పర్లేదురా. అరే నీకు కొడుకు ఉండాలి కదా, ఎలా ఉన్నారా వాడు? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. వాడికేమి దెబ్బరట్లా బాగానే ఉన్నాడు. వాడి వల్ల నాకు బీపీ షుగర్లు వస్తున్నాయిరా బాబు. అయితే నీ పోలికే అన్నమాట. నువ్వు చిన్నప్పుడు అంతే కదరా, మీ నాన్నని 3 చెరువు నీళ్ళు తాగిచ్చేవాడు. నీలా కాకపోతే వాడు ఇంకెలా ఉంటాడు? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేరా బాబు, కానీ వాడు మాత్రం నాకన్నా పెద్ద డాష్ నా కొడుకు. కొంచెం కొట్టు చూసుకో, నేను వెళ్ళి ప్రకృతిని పలకరించొస్తాను. ఓకేరా బాబు, త్వరగా వెళ్ళు. చిన్నప్పటిలాగా ఇక్కడే గబ్బు చేయి మాకు. నువ్వు ఏది మర్చిపోలేదురా బాబు. హలో, ఎక్స్క్యూజ్ మీ అంకుల్, 2 సిగరెట్లు ఇచ్చుకోండి. ఈయన కొడుకు ఈ మధ్య సిగరెట్లు కూడా తాగుతున్నాడా? చెప్తా వీడి పని. ఈసారి కూడా ఎందుకు సిఎస్కేనే గెలిచిద్దన్న 6th సెన్స్ చెప్తుందిరా, అందుకే చెప్పాను ఇందాక అలాగా. సరే కానీ ఐపీఎల్కి ఏమైనా రెడీ చేసావేట్రా? ఏం రెడీ చేయాలరా? మరీ అంత పత్తిలాగా అడగరా, బెట్టింగ్కి డబ్బుల హ్యా. అదా వస్తాయిలేరా, ఆ టైంకి ఎవడొకటి తెస్తాడు. ఈడేంటి ఇంకా సిగరెట్లు ఇవ్వలేదు? హలో అంకుల్, 2 సిగరెట్లు ఇవ్వండి. ఎంతసేపు చెప్పాలి? ఇలాంటి టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు చాలా ఇరిటేట్ రా. అడిగినప్పుడే ఇచ్చేయాలి ఏదైనా. ఎలాంటి సిగరెట్లు కావాలి బాబు? సిగరెట్ తెల్లగా ఉండాలి, పొడవు పెద్దగా ఉండాలి, లాగితే పొగ ఊరి చివరి దాకా రావాలి. అలాంటి సిగరెట్ ఒకటి ఉంటే ఇచ్చుకో. అలాంటి సిగరెట్లు కూడా ఉంటాయా? అంకుల్ వీడు ఇలాగ అంటుంటాడు కానీ 2 కింగ్ ఇవ్వండి. మరి లైటర్ వద్దా బాబు? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. అమ్మ బాబోయ్, నేను జంపు. ఈడేంటి ఇలా పరిగెడుతున్నాడు? అరే 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 మామ, ఎక్కడికి రా, పిచ్చి కుక్క తరిగినట్టు పరిగెడుతున్నావు? ఒక్కసారి తల పైకెత్తి చూడుబే, బతికుంటే మళ్ళీ కలుద్దాం రా మామ. అరే ఏమైందబ్బా వీడికి? తల ఎత్తి చూసా. నాన్నగారు మీరేంటి ఇక్కడ? మీరు కూడా సిగరెట్ తాగడానికి వచ్చారా? ఏంట్రా సుధాకర్, కస్టమర్ని ఎంతసేపు నుంచో పడుతున్నావు? అతనికి ఒక కింగ్ సిగరెట్ ఇచ్చి పంపించు, అతను మా రెగ్యులర్ కస్టమర్. అమ్మో, ఈ యదవన అంకుల్ గడు ఇరికిచ్చేశాడు. అరే సుధాకర్, చిన్నప్పుడు మీ పిల్లవాడిని చూశాను కూడా చెబుతున్నాను, మీ వాడు ఎవరు అందుకోలేంత స్థాయికి ఎదిగిపోతాడు రా. అయ్యాడు. సిగరెట్లు, ఐపీఎల్ బెట్టింగ్లు వేసేంత దాకా గొప్పోడైపోయాడు. అదేంట్రా అలా అంటావు? ఇప్పుడు దాకా చెప్పిన నా కొడుకు ఈయన కొడుకే. నాన్నగారు అవునా, నిజంగానే గొప్పవాడైపోయాడు రా మీ వాడు. వద్దండి, ప్లీజ్ అండి. అయిపోయావురా నా చేతిలో. సిగరెట్లు కావాలరా నీకు? సిగరెట్లు తాగుతావురా సిగరెట్లు?